ఏంటిది? జంతికా టీ. ఓకే, ఈవినింగ్ స్పెషల్ రీల్ ఒకసారి పెడితే ఎట్లాగే ముందు సరే అయితే జంతిక తీసుకోండి, తర్వాత టీ తాగితే బాగుంటుంది. ఆ టీ ఇచ్చేయండి, మళ్ళీ టీ పెట్టిస్తాను జంతిక తినేసిన తర్వాత. తినేసిందని కూడా దిగలే, ఇదే వంక మంచి ఛాన్స్ కొట్టేస్తారు. స్పూన్ పెట్టినాక అద్దొద్దు పెడతా పెడతా. అద్దొద్దు. చూడండి ఎలా ఉన్నాయో జంతిక టేస్ట్. ఒక్క నిమిషం, ఈ చాయ్ కొంచెం కింద దిగిన తర్వాత జంతికలు తిన్నాక మళ్ళీ చాయ్ మళ్ళా చాయ్ ఇస్తావు కదా. మీరెప్పుడైనా చిన్నప్పుడు కిడ్డీ బ్యాంక్ అందులో డబ్బులు దాచుకోవడం, చిన్న మొత్తాల పొదుపులోని ఆ చిన్న చిన్నవి మనం కూడబెడుతూ వాటి గురించి మనం ఒక దగ్గర కూర్చొని అవన్నీ ఓపెన్ చేసినప్పుడు, ఆ డిబ్బీని ఓపెన్ చేసినప్పుడు వచ్చే థ్రిల్ వేరేగా ఉంటుంది. అంటే రూపాయి చాలా అవసరం, ఆ రూపాయికి విలువ చాలా అవసరం. ఆ విలువ తెలుసుకోవాలని అంటే ఈ చిన్న మొత్తాల పొదుపుల్లోనే ఉంటాయి. అందులో వాటిని అలవాటు చేయడం కోసం ఇంట్లోని ఒక చిన్న కిడ్డీ బ్యాంక్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీ పిల్లలు దాన్ని అలవాటు చేసుకోగలిగితే, మీ పిల్లలు అలవాటు చేసుకోగలిగితే అది థ్రిల్ వేరేగా ఉంటుందన్నమాట. దాని నుంచి లెసన్ నేర్చుకోవడానికి అవుతుంది. మనం కూడా ఇంకా ఇప్పటికీ లెసన్ నేర్చుకోవచ్చు. రూపాయికి వాల్యూ తగ్గిపోయింది అని మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే మన షెల్ఫ్ల్లోని, మన జేబుల్లోని ఎక్కడ పెడితే అక్కడ రూపాయి అన్నది కనిపిస్తుంది అని అంటే దాని విలువ తగ్గినట్టు అర్థం. అప్పట్లో మాకు పావలాలు కూడబెట్టేవాళ్ళం, పావలాలు 10 రూపాయలు కూడబెట్టిన దీంతో మేము కిడ్డీ బ్యాంక్లోనేమో ఎప్పుడైనా దొరికితే, అందులో విలేజ్ కదా, విలేజ్లోని డబ్బులు అంత ఎక్కువగా దొరికాయి. ఆ దొరికిన డబ్బుల్ని డబ్బీలో కూడబెడితే, సంవత్సరం మొత్తం కూడబెడితే ఒక టెన్నిస్ బాల్ డబ్బులు వచ్చేది. ఆ టెన్నిస్ బాల్ కొనుక్కొని దాంతో క్రికెట్ ఆడుకునే వాళ్ళం. ఆ థ్రిల్ వేరేగా ఉండేది. ఆ డబ్బులు ఇయర్ మొత్తం కూడబెట్టేవాళ్ళం అనమాట. అట్లాగా ఆ టెన్నిస్ బాల్ గురించి, అది కొనుక్కోవడం గురించి, ఆ క్రికెట్ ఆడడం గురించి మా ఫాదర్ తోటి ఈ మాత్రం ఏరియా చిన్నది తీసుకొని ఆయన దగ్గర నుంచి అక్కడ ఒక పెద్ద నొయ్యి ఉంటే ఆ నూతికి స్టీల్ బకెట్కి తాడు కట్టి ఆ నూతిలోనే ఆ బకెట్ వేసి తోడి ఇదంతటినీ కూడా తడిపి దాన్ని పారతోటి కదలు కొట్టి పొలంలోని వరి ఉడుస్తూ ఉంటే ఆ వరి నారు తీసుకొచ్చి ఇక్కడ ఉడిచి, దీనికి టోటల్ 100 days, 120 days, 130 days దాని టైం ఉంటుంది కదా వరి పండడానికి. ఆ అన్ని డేస్ కూడా ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ ఆ నూతిలోంచి నీళ్లు తోడి ఇందులో పోయడం. ఆ నీరు ఎంత ఎత్తు ఉండాలన్నమాట. అలాగే ఎక్కడ తగ్గకుండా దాన్ని కంటిన్యూ మెయింటైన్ చేసి పంట పండించి ఆ గింజలు తీసుకొని వెళ్ళి మా ఫాదర్కి అమ్మితే, మా ఫాదర్ నాకు డబ్బులు ఇస్తే ఆ డబ్బులు పట్టుకొని మా దగ్గరలో ఉన్న సిటీకి వెళ్తే అక్కడ ఒక టెన్నిస్ బాల్ కొనుక్కొని సైకిల్ మీద మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ అప్పుడు మనం క్రికెట్ ఆడుకుంటుంటే ఆ థ్రిల్ వేరనమాట. యాక్చువల్గా మీరు ఆ చిన్న మొత్తాల పొదుపు అనేది ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారు, అది మీ పిల్లలకు అలవాటు చేస్తూ ఉంటే, మీరు కూడా ఇప్పటికీ మెయింటైన్ చేస్తూ ఉంటే, వాటన్నిటిని ఒక దగ్గర పెడితే ఎప్పుడైనా దాని గురించి నలుగురు కూర్చొని దాన్ని కౌంట్ చేస్తూ ఉంటే వచ్చే థ్రిల్ వేరు. దాని నుంచి నేర్చుకునేది ఎక్కువగా ఉంటుంది లైఫ్లోని. అది చాలా చాలా అవసరం అన్నమాట.